దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు భారత సుప్రీంకోర్టు అత్యంత ఊరటనిచ్చే చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ నిర్ణయం పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడమే కాకుండా దశాబ్దాలుగా వారిపై పడుతున్న ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించనుంది. ఇక విషయంలోకి వెళ్తే ముఖ్యంగా పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ కాలపరిమితి విషయంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 15 సంవత్సరాల రికవరీ కాలాన్ని 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గిస్తూ తీర్పిచ్చింది. అసలు ఈ పెన్షన్ కమ్యూటేషన్ అంటే ఏంటంటే, ఒక ఉద్యోగి పదవి విరమణ చేసే సమయంలో భవిష్యత్తులో తనకు వచ్చే పెన్షన్‌లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% ముందుగానే ప్రభుత్వానికి అప్పగించి, దానికి ప్రతిఫలంగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును తీసుకుంటారు. దీన్నే కమ్యుటేషన్ అంటారు. సాధారణంగా పిల్లలు పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం లేదా వైద్య అవసరాల కోసం రిటైర్డ్ ఉద్యోగులు ఈ పెన్షన్ ఎంచుకుంటారు. అయితే ప్రభుత్వం ఇలా ముందుగా ఇచ్చిన డబ్బును వడ్డీతో సహా తిరిగి వసూలు చేయడానికి ఆ ఉద్యోగి నెలవారీ పెన్షన్‌లో కోత విధిస్తుంది. పాత నిబంధనల ప్రకారం ఈ కోత 15 ఏళ్ల పాటు కొనసాగేది. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. ఈ 15 ఏళ్ల కాలపరిమితిని నిర్ణయించినప్పుడు వడ్డీ రేట్లు సుమారు 12% ఉండేవని, కానీ ప్రస్తుతం అవి 7%కి పడిపోయాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఉన్న తక్కువ వడ్డీ రేట్ల ప్రకారం లెక్కిస్తే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా కేవలం 10 సంవత్సరాల 8 నెలల్లోనే పూర్తిగా రికవరీ అయిపోతుంది. కానీ ప్రభుత్వం మాత్రం పాత పద్ధతిలోనే ఇంకా 15 ఏళ్ల వరకు వసూలు చేస్తూనే ఉంది. దీనివల్ల దాదాపు 4 సంవత్సరాల 4 నెలల పాటు పెన్షనర్లు అనవసరంగా తమ పెన్షన్‌లో కోతను భరిస్తూ లక్షల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారు. అలాగే శ్రీ జందాల్ అనే రిటైర్డ్ ఉద్యోగి చేసిన ఈ న్యాయ పోరాటం ఫలించి ఇప్పుడు సుప్రీంకోర్టు పెన్షనర్ల పక్షాన నిలిచింది. 128 నెలల తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ఒక్క రూపాయి కూడా రికవరీ చేయడానికి వీల్లేదని, వెంటనే ఫుల్ పెన్షన్ పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. దీనివల్ల ప్రతి పెన్షనర్కు వారి హోదాను బట్టి లక్షల రూపాయలు ఆదా అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వేసిన కేసు అయినప్పటికీ న్యాయ సూత్రం ప్రకారం ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పెన్షనర్లకు అంటే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వరకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే పెండింగ్ డిఏలు రావాల్సిన బకాయిలు రాక పెరుగుతున్న ధరలు మరియు వైద్య ఖర్చులతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల పెన్షనర్లకు ఇది నిజంగా పెద్ద ఉపశమనం. అయితే ఈ తీర్పు ఆటోమేటిక్గా తెలుగు రాష్ట్రాల్లో అమలు కాలేదు. అయినప్పటికీ కూడా దీనికోసం పెన్షనర్ల సంఘాలు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కాపీని జతచేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఇదే తీర్పును ఆధారంగా చేసుకొని హైకోర్టులను ఆశ్రయించి మన రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేసేలా ఒత్తిడి తేవాలి. పెన్షన్ అనేది ప్రభుత్వం వేసే బిచ్చం కాదని, అది ఉద్యోగి హక్కు అని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది. వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఈ తీర్పు ఒక ఆయుధం లాంటిది. కాబట్టి పెన్షనర్లు ఈ విషయంపై పూర్తి అవగాహన పెంచుకొని తమ హక్కుల సాధన కోసం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది.